చీపురుతో నీట్గా క్లీన్ చేస్తుందండి. అట్లాగే మనం ఇంట్లో చాలాసార్లు తుడుస్తున్నప్పుడు డోర్ మ్యాట్లు ఉంటాయి కదండి, ఆ డోర్ మ్యాట్లు అట్లా తుడిచేస్తూ దులుపుతూ ఉంటారు. ఆ దులుపుతున్నప్పుడు కూడా చాలా డస్ట్ ఎగురుద్దండి. మీకు ఇక్కడ ఎండ లేదు కాబట్టి తెలియట్లేదు. ఇప్పుడు నేను ఎండలో దులిపించి చూపిస్తాను చూడండి. ఒకసారి డోర్ మ్యాట్ ఎండలో దులిపితే ఎంత డస్ట్ వస్తుందో చూసారా? అది మనకి ఎండ లేనప్పుడు తెలియదు అనమాట. అంత డస్ట్ వచ్చి మళ్ళీ ఆ కుర్చీ నిండా పడుతుంది చూడండి. మళ్ళీ నేను ఆ కుర్చీని తుడుచుకోవాలి. నాకు అదొక డబుల్ పని అవుతుంది. అందుకని ఏంటంటే ఇంట్లో ఏ వస్తువు దులపకూడదండి. ఒకవేళ దులపాల్సి వస్తే అన్ని వస్తువులు వాష్ చేసుకోవడం బెటరు. దులపడం అనే కాన్సెప్ట్ కరెక్ట్ కాదు. మనకి డస్ట్ గాల్లో ఎగిరి మనకి రకరకాల ఎలర్జీస్ వస్తాయి. ఇప్పుడు చూసారు కదండి, మాప్ చేసిన తర్వాత లాస్ట్లో గదులు తుడుస్తుంది. ఇట్లా తుడవడం వల్ల డస్ట్ చాలా తక్కువ లేస్తుందండి పైకి. ఇది కరెక్ట్ కాన్సెప్ట్ అని నేను రోజు అది అర్థం చేసుకున్నాక నేను అట్లానే క్లీన్ చేయించుకుంటున్నానండి. ఇదే కరెక్ట్ పద్ధతి.